శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ప్రభుత్వ వైద్యశాలలో వైద్యులు అరుదైన వైద్య చికిత్స అందించారు. కదిరి పట్టణానికి చెందిన షేక్ షబానా 3వ కాన్పు కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. వైద్యులు స్కాన్ చేయగా శిశువు 4.5 కేజీల బరువు ఉండటంతో సిజరియన్ చేసి తీయాల్సిన బిడ్డను డాక్టర్ రిష్తా స్టాఫ్ నర్సులు అవుట్లెట్ ఫోర్సెస్ వ్యాక్యూమ్ అనే 2 పరికరాలతో 3 గంటల పాటు శ్రమించి సుఖప్రసవం చేయగా షేక్ షబానా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్లు హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ హుస్సేన్ తెలిపారు. కదిరి ప్రభుత్వ వైద్యశాలలో కాన్పుల కోసం ప్రత్యేక వైద్య బృందం ఉందని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ హుస్సేన్ కోరారు. 28వ తేదీ ఇక్కడికి 3వ కాన్పు కోసం వచ్చిన షేక్ షబానా కదిరిలోనే సాబ్జాన్ వీధిలో ఉండేవాళ్ళు 3వ కాన్పు కోసం మన హాస్పిటల్ రావడం జరిగింది. ఈమె ఇక్కడికి వచ్చినప్పుడు ఈమెకు బీపీ ఉంది. బీపీ కోసం లెబెట్లాల్ అనే ఒక మందు ఇక్కడ ఇవ్వడం జరిగింది. దానివల్ల బీపీ తగ్గించాము. అండ్ ఈమె హైట్ కూడా చాలా తక్కువగా ఉన్నారు. స్కాన్ చేసినప్పుడు లోపల బిడ్డ బరువు సుమారుగా 4 కేజీల పైన ఉందని తేలింది మాకు. సజాప్రవాసం జనరల్గా ఇలాంటి కేసులో ప్రిఫర్ చేయము, సిజేరియన్కే వెళ్తాము. కానీ మా గైనకాలజిస్ట్ డాక్టర్ రిష్తా మేడం మరియు మా స్టాఫ్ నర్సులు కానివ్వండి అందరూ దగ్గరుండి అవుట్లెట్ ఫోర్సెప్స్ అనే ఒక పరికరం ఉంటుంది. దాని సహాయంతో మరియు వ్యాక్యూమ్ అని ఉంటుంది, అంటే నెగిటివ్ సెక్షన్ అనమాట. బిడ్డను బయటికి లాగడానికి నెగిటివ్ సెక్షన్ ఉపయోగిస్తాము. ఆ 2 పరికరాలను ఉపయోగించి దాదాపుగా ఒక 2-3 గంటలు శ్రమించి సాధారణ కాన్పు చేయడం జరిగిందన్నమాట. పుట్టిన తర్వాత బిడ్డ బరువు 4 కేజీల 400 గ్రాములు ఉంది, 4.4 కేజీస్. ఇలాంటి ఎక్కువ బరువు తర్వాత మదర్ హైట్ తక్కువ ఉన్నప్పుడు జనరల్గా సిజేరియన్ చేసేస్తాం మేము, ఎందుకంటే బిడ్డకు మదర్కు రిస్క్ కాకూడదని చెప్పేసి. కానీ డాక్టర్ రిష్తా గారు మన ప్రత్యూష వీళ్ళంతా టీం అంతా కలిసి సాధారణ కాన్పే చేశాం కదిరి గవర్నమెంట్ హాస్పిటల్లో. ఇది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. కదిరి గవర్నమెంట్ హాస్పిటల్లో సిజేరియన్స్ కానీ నార్మల్ డెలివరీస్ కానీ ఒక టీం ఉంది మనకు. దయచేసి ఇక్కడ వచ్చి డెలివరీస్ చేసుకోండి, యూటిలైజ్ చేసుకోండి. గతంలో కూడా మనం హ్యాండ్ పుల్ ఆప్షన్ ఒక రేర్ కేసుని సిజేరియన్ ద్వారా చేయడం జరిగింది. అది ఆల్రెడీ చెప్పడం జరిగింది నేను.